హలో ఎవ్రీవన్, మీ కార్ యొక్క వీల్ అలైన్మెంట్ బాగుందా లేదని మీరే చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. మీ కార్ యొక్క వీల్ అలైన్మెంట్ బాగుందా లేదని చెక్ చేసుకోవడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్ హైవేలో వెళ్ళేటప్పుడు 60-80 స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి. ఈ యొక్క 60-80 స్పీడ్ మెయింటెన్స్లో మీ యొక్క ఆన్ హైవేలో స్ట్రెయిట్ హైవేలో మీ యొక్క చేతులు అనేవి మెల్లగా తీయండి. సో మీ చేతులు తీసేటప్పుడు మీ కార్ అనేది రైట్కైనా లెఫ్ట్కైనా పుల్లింగ్ అవుతుంది, అంటే ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది అన్నట్టయితే మీ కార్కి తప్పకుండా వీల్ అలైన్మెంట్ అయితే చేయించాలి. సో రెండోది ఏంటి అన్నట్లయితే, మీ యొక్క వెహికల్ అనేది స్టాండ్ బైలో ఉంచండి. సో అంటే ఒక దగ్గర ఉంచి మీ యొక్క స్టీరింగ్ అనేది ఫుల్గా రైట్ కట్ చేసి బయటకు వచ్చి మీ యొక్క టైర్ అనేది గమనించండి. సో మీ యొక్క టైర్ అనేది ఒక పక్క ఎక్కువ అరుగుతూ ఇంకో పక్క తక్కువ అరుగుతూ ఇలాంటివిగానే అయినట్లయితే మీ యొక్క వెహికల్ అనే దానికి వీల్ అలైన్మెంట్ అయితే చేయించాలన్నమాట. సో వీల్ అలైన్మెంట్ ఎలా చేస్తారు, ఎన్ని కిలోమీటర్లు చేసుకోవాలి అసలు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవ్రీ 5,000 to 7,500 ఈ యొక్క మధ్యన మన వీల్ అలైన్మెంట్ అనేది చేయించుకోవాలి. సో వీల్ అలైన్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అన్నట్లయితే, వెనక టైర్లు అనేవి క్రాస్గా ముందుకేసి ముందు టైర్లు అనేవి క్రాస్గా వెనక్కి వేస్తారు. సో దాని తర్వాత వీల్ అలైన్మెంట్ మిషన్కి ఎక్కించి, సో ఎటుపక్క ఎక్కువ పుల్లింగ్ అవుతుంది, ఎటుపక్క బాగాలేదు, ఎటుపక్క అడ్జస్ట్ చేయాలి అనేది అడ్జస్ట్ చేసి మీకైతే ఇస్తారనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.